ప్రపంచ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. పెద్దన్న హోదా ఒక్కటే బ్యాలెన్స్ అనేలా దూకుడు. ఏ రెండు దేశాల మధ్య వైరం ఉన్నా సంధి చేసే బాధ్యత తమది అంటూ ప్రగల్భాలు. ఇవన్నీ చూసి బీజింగ్ తిరుగులేని స్థానంలో ఉంది అనుకుంటాం. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. డ్రాగన్ దేశం ఆర్థిక పతనం వైపు వేగంగా అడుగులేస్తోంది. ప్రపంచ పెద్దన్నగా అవ్వటం మాట దేవుడెరుగు. ఉన్న రెండో స్థానం నుంచి ఢమాల్న కింద పట్టడానికి ఎంతో సమయం లేదట. ఈ మాట చైనా అంటే గిట్టన వారెవరో చెప్పింది కాదు, స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ నోటి నుంచి వచ్చిందే. అది కూడా నూతన సంవత్సరం తొలి రోజే జిన్పింగ్ ఈ షాకింగ్ ప్రకటన చేశారు. కష్టాల్లో ఉన్నాం, త్వరలోనే బయటపడతామని ప్రకటన అయితే చేశారు. కానీ ఆర్థిక పతనం నుంచి డ్రాగన్ బయటపడటం అన్న మాటే లేదంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఇంతకు ఓటమిని అంగీకరించటం ఇష్టపడని జిన్పింగ్ నోటి వెంట వెనుకబడ్డాం అనే మాట ఎందుకు వచ్చింది? తయారీ రంగంలో ప్రపంచాన్ని శాసించిన డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ డీలా పట్టానికి కారకులెవరు? డ్రాగన్ కంట్రీ చైనా పైకి కనిపించేంత బలంగా లేదా? బీజింగ్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా కుప్పకూలనుందా? చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ వ్యాఖ్యల వెనుక మర్మం అదేనా? డ్రాగన్ కంట్రీ చైనాలో ఏం జరిగినా అది బయటకు రాదు. అది తియానన్మెన్ స్క్వేర్ ఘటన అయినా, వైట్ పేపర్ ప్రొటెస్ట్ అయినా, మరి ఏదైనా సరే. ఎందుకంటే జిన్పింగ్ ప్రభుత్వం అణచివేతలు ఆ స్థాయిలో ఉంటాయి. ఉద్యోగాలు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా గొంతెత్తి నిలదించే పరిస్థితి ఆ దేశంలో ఉండదు. ఎవరైనా తెగించి ఎదురు తిరిగితే వాళ్ళ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్టే. అంతెందుకు ఆ దేశ విదేశీ రక్షణ మంత్రులే జిన్పింగ్ కు ఎదురెళ్లి కనిపించకుండా పోయారు. అలాంటిది సామాన్యుడు తన ఆవేదన వ్యక్తం చేయాలంటే లైఫ్ రిస్క్ చేయడమే. కానీ జిన్పింగ్ మూడోసారి అధ్యక్షుడు కాకముందే ఆ దేశంలో యువత ఆ సాహసం చేయటం మొదలుపెట్టింది. జిన్పింగ్ నియంతృత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చైనా యంగ్స్టర్లు రోడ్డెక్కారు. చేతికొచ్చిన డిగ్రీలను చిత్తు కాగితాలతో పోల్చి ఆందోళనలు చేశారు. అందుకు కారణం తీవ్ర నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులే. కానీ ఎప్పట్లానే ఆ ఆందోళనలు కూడా బయటకు రాలేదు. అయితే అడపాదడపా బయటకొచ్చిన యువత ఆందోళనల అప్డేట్స్ చైనా ఆర్థిక వ్యవస్థలో జరగకూడనిది ఏదో జరుగుతోందని అనుమానాలు రేపాయి. తాజాగా ఆ అనుమానాలే నిజమని జిన్పింగ్ ప్రసంగం తేల్చేసింది. నూతన సంవత్సరం తొలి రోజు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు గురించి మాట్లాడారు. దేశంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. దేశ ప్రజలు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. చైనా అధ్యక్షుడు దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం చరిత్రలో ఇదే తొలిసారి. జిన్పింగ్ గడిచిన 10 ఏళ్లుగా అంటే 2013 నుంచి నూతన సంవత్సరం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కానీ ఎప్పుడూ ఆ దేశ ఆర్థిక ఇబ్బందులను బహిరంగంగా అంగీకరించలేదు. అలాంటిది ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు, నిరుద్యోగం గురించి ప్రస్తావించడం అంటే ఓటమిని అంగీకరించడంతో సమానమనే చర్చ జరుగుతోంది. నిజానికి చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందనే చర్చ అంతర్జాతీయంగా చాలా కాలంగా జరుగుతోంది. మరి ముఖ్యంగా జిన్పింగ్ నియంతృత్వ నిర్ణయాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న బుడగలా ఉందని ఆర్థిక విశ్లేషకులు పదే పదే చెబుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో జిన్పింగే స్వయంగా ఈ ప్రకటన చేయడంతో చైనా పరిస్థితికి అద్దం పడుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థను కోవిడ్ కు ముందు తర్వాతగా చూడాల్సి ఉంటుంది. కోవిడ్ కు ముందు చైనా ప్రపంచ వృద్ధికి ఇంజిన్లా కనిపించింది. కానీ కోవిడ్ తర్వాత సీన్ మారిపోయింది. జిన్పింగ్ జీరో కోవిడ్ రూల్ ఆ దేశ ఆర్థిక పతనానికి కారణమైంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కార్యకలాపాలు పుంజుకున్నా ఆ తర్వాత వృద్ధి నిలిచిపోయింది. దీంతో కన్స్యూమర్ ధరలు పడిపోయాయి. రియల్ ఎస్టేట్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళింది. ఎగుమతులు మందగించాయి. చైనాలో నిరుద్యోగం ఎంతలా పెరిగిందంటే ప్రభుత్వం కనీసం నిరుద్యోగ డేటాను కూడా విడుదల చేయలేని విధంగా పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు అక్కడి మేజర్ హోమ్ బిల్డర్, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తమ పెట్టుబడిదారులకు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులకు వెళ్లాయి. ఈ రియల్ ఎస్టేట్ క్షీణత ఆర్థిక స్థిరత్వానికి మరింత ప్రమాదకరంగా మారింది. దేశీయంగా డిమాండ్ను పెంచడానికి దృఢమైన చర్యలు లేకపోవడం చైనా ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణంగా ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా ఆర్థిక సంక్షోభానికి మరో ప్రధాన కారణం లోకల్ గవర్నమెంట్ డెబిట్స్. రియాలిటీ మాంద్యం కారణంగా స్థానిక ప్రభుత్వాలకు రాబడి తగ్గింది. అదే సమయంలో కరోనా నేపథ్యంలో ఖర్చులు అమాంతం పెరిగాయి. దీంతో స్థానిక ప్రభుత్వాలు అప్పులు చెల్లించడంలో చేతులెత్తేశాయి. ఇది సరిపోదన్నట్టు జనాభా సంక్షోభం చైనా నెత్తిన మరో పిడుగులా పడింది. డ్రాగన్
కంట్రీలో సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోయింది. గత సంవత్సరం 1.30 ఉండగా 1.09కి పడిపోయింది. చైనా సంతానోత్పత్తి రేటు ఇప్పుడు జపాన్ కంటే తక్కువగా ఉంది. గత 6 దశాబ్దాలతో చైనా జనాభా మొదటిసారి తగ్గుతున్నట్టుగా ఇటీవలి నివేదిక తెలిపింది. చైనాలోని వృద్ధాప్య సమాజం ఆర్థిక వృద్ధి సామర్థ్యానికి పెను సవాలుగా మారిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన పరిశోధన నివేదికలో పేర్కొంది. వృద్ధులు పెరగడంతో కార్మికులు తగ్గడం, ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చులు పెరగడం వంటి వివిధ ఇబ్బందులు తలెత్తాయి. చాలా కాలంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు అమెరికా, యూరప్ దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. నిజానికి చైనాను ఆర్థికంగా ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలబెట్టింది ఆ దేశ యువతే. కానీ పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని వన్ చైల్డ్ పాలసీని అమల్లోకి తెచ్చింది బీజింగ్. కానీ ఆ పాలసీని అమలు చేయాల్సిన సమయం కంటే ఎక్కువగా అమల్లో ఉంచడం చైనా కొంప ముంచింది. దీంతో దేశాన్ని తయారీ రంగంగా మార్చిన యువత కనుమరుగైపోయింది. ఇదే సమయంలో ఇండియా చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగడం మొదలైంది. యువ వనరులు కూడా అధికంగా ఉండడంతో అంతర్జాతీయ సంస్థలు చైనాను వీడి భారత్లో ప్రయాణం మొదలుపెట్టేందుకు సిద్ధమైపోతున్నాయి. ఈ పరిణామాలన్నీ బీజింగ్ ను ఫైనాన్షియల్ గా పాతాళానికి తొక్కేస్తున్నాయి. ఇవన్నీ జిన్పింగ్ ప్రభుత్వ వైఫల్యాలే. నిజానికి కోవిడ్ తర్వాత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి ప్రాజెక్టుతో అంతర్జాతీయ సమాజానికి సరఫరాదారుగా నిలవాలని బీజింగ్ ప్లాన్ చేసిన ఆర్థిక ఇబ్బందులతో ఆ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. ఒకవేళ ఏదో ఒకటి చేసి బీఆర్ఏను పూర్తి చేసిన యువ జనాభా లేకపోవడంతో తయారీ రంగంలో అనుకున్నది సాధించే అవకాశం కూడా ఉండదు. దీంతో జిన్పింగ్ అంతటి వాడే ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అంశాలను అంగీకరించక తప్పలేదు. ఏది ఏమైనా పాలకులకు దూరదృష్టి లోపిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి చైనా ఓ ఎగ్జాంపుల్ గా నిలిచే టైం దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.